ఈ పూర్ అనే చిన్న గ్రామంలో పేదకారుని ఇంట్లో పుట్టిన విశాల్ మట్టితో చేసిన ముడి ఇంట్లో ఆకలి తాళలేని పేగులతో కాని కలలతో నిండిన హృదయంతో బ్రతికేవాడు. చదువు ఏంటి నీకు, నీ తండ్రిలారైతే అయిపోతావురా అని గ్రామస్తుల మాటలు గుండెను గాయపరిచిన విశాల్ ఆశ మాత్రం ఆ ఏడాది వర్షాలు వర్షించలేదు, పంట నాశనమైంది. తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నా విశాల్ మాత్రం తలోంచలేదు. పట్టుదల రోజు గ్లాసులు తుడవడం, రాత్రి మాత్రం స్ట్రీట్ ల్యాంప్ కింద పుస్తకాలతో పయనం. కష్టమనేది అతనికి ఓ పాఠశాల. అదే బాలుడు ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. తన స్టార్టప్తో దేశానికే స్ఫూర్తిగా మారాడు. ఓ రోజు పెద్ద కారులో పూర్లో అడుగుపెట్టాడు. ఎవరు గుర్తుపట్టలేరు. కానీ అతని మాట వినగానే గ్రామం నిశ్శబ్దమైంది. విశాల్ ఊరికి తిరిగి ఇచ్చాడు ఉచిత పాఠశాల, ఆరోగ్య కేంద్రం, యువతకి ట్రైనింగ్ సెంటర్లు. ఇప్పుడు పూర్ అంటే గర్వంగా చెప్పే పేరు.